హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. అదిగోండి, నేను బీరకాయ టమాటాతో కూర చేస్తున్నాను. చూడండి, 4 టమాటాలు, 6 7 బీరకాయలు తీసుకున్నాను, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. మొత్తం కట్ చేసుకొని సన్నగా పెట్టుకోవాలి. తర్వాత దానిలోకి పొడి కోసం ఎండు కొబ్బరి ముక్క, అదిగోండి ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లిపాయ రబ్బలు 7 వేసుకోండి. మొత్తం లైట్గా ధనియాలు జీలకర్ర వేగిపోద్ది, ఈ ఊరిక వేడైతే సరిపోద్ది. అది అలా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీలో. అదిగో చూడండి, వేయించుతున్నాను. లైట్గా ఎగితే సరిపోద్ది, పచ్చి వాసన పోతే. తర్వాత ముక్కలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, అదిగోండి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. టమోటా, ఉల్లిగడ్డ, బీరకాయ. తర్వాత తాలింపేసి, అదిగోండి బాండి పెట్టి తాలింపేసి జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు, మినపప్పు వేసాను. అది చూడండి. తర్వాత కరివేపాకు వేసి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. అది కూడా మగ్గాక ఉల్లిపాయలు వేసాను. కొంచెం పచ్చి వాసన పోయేటట్టు అట్లా వేగితే సరిపోద్ది, పూర్తిగా వేయించక్కర్లేదు. అది చూడండి, అలా వేయించితే సరిపోద్ది. కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు వేసాను. ఇలా కలిపేసుకొని తర్వాత టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు వేసేసుకుంటే సరిపోద్ది, కూర మగ్గిపోద్ది. ఉత్త బీరకాయ కూర చప్పగా ఉంటుంది కదండి. బీరకాయ పాలకూర, పచ్చిపప్పు కూర చేసుకోవచ్చు. ఇది వెరైటీగా ఉంటుంది, ఓసారి ట్రై చేయండి మీరు కూడా. అది చూడండి, వీడియో మొత్తం చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి టమాటా, తర్వాత బీరకాయ ముక్కలు వేసాను. మొత్తం కలిపెట్టి అదిగోండి మగ్గిపోతాయి శుభ్రంగా. అదిగోండి అవి మిక్సీలో వేసుకుంటున్నాను. చూడండి, కొబ్బరి ముక్కలు అవన్నీ, ధనియాలు అవన్నీ మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకుంటే సరిపోద్ది. అది కొంచెం మగ్గిన వాటర్ వస్తుంది, వాటర్ అంతా ఇనికిపోయేదాకుంటే సరిపోద్ది. కొంచెం సేపు మూత పెడితే మగ్గిపోతుంది ఊరికనే. అది కొంచెం చూడండి, ఉడుకుతుంది. కూర చాలా చపాతీలో బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. సాల్ట్ సరిపోలేదని వేసాను కొంచెం. అది పొడి పట్టుకున్నాను చూడండి, పొడి రెడీగా పెట్టుకున్నాను. అదిగోండి, అది కూడా రెడీ అయిన దగ్గరికి వస్తుంది చూడండి, వాటర్ అంతా పీల్చేస్తుంది. తర్వాత కారం వేసాను 1 స్పూను. కారం తక్కువే పట్టిద్దండి బీరకాయ కూరలో. కారం తక్కువగా అంటే కూర కూడా ఎక్కువ తింటాం మనం. కారం ఎక్కువ వేసుకుంటే తినలేం కదా, కూర ఎక్కువ తింటే మంచిది మనకి. అదిగోండి, లాస్ట్ ఫైనల్ పొడి వేసేసాను. పొడేసి కలుపుకోవడమే. తర్వాత కొత్తిమీర వేసాను. కూర సూపర్ టేస్ట్ ఉందండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.